వాడిని చంపి నువ్వు హంతకుడిగా మారదు. ప్రతాప్, నేనెవరో తెలిసే నా మీద చేసుకుంటున్నావా? అసలు ఈ అమ్మాయి నీకు ఏంట్రా సంబంధం? ఎవరో కాదురా, నాకు కాబోయే భార్య. నేనిద్దరం ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటా. సల్మాన్, ఇప్పటికైనా తెలిసింది కదా ప్రతాప్ కి నాకు ఉన్న సంబంధం ఏమిటో. సల్మాన్, ఎప్పుడు కావేరి విషయంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. ప్రతాప్ రావటం 5 నిమిషాలు ఆలస్యమైతే. చూడు కావేరి, ఈ ప్రతాప్ కంఠంలో ప్రాణం ఉండగా నా కావేరికి ఏమీ కాదు. ప్రతాప్, కావేరి, కావేరి, ప్రతాప్, I do love you, కావేరి. I do love you. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరేంటి? నా పేరు కావేరి సార్. అయితే ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అకౌంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఓ, అయితే ఇక్కడ విషయాలు అన్నీ తెలుసన్నమాట. తెలుసండి. లేదు లేదు, తెలీదు 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 సార్, తెలీదు తెలీదు. ఏయ్, మర్యాదగా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. రాణా ఎక్కడా? తెలీదు. ప్రతాప్ ఎక్కడా? తెలీదు. చూడు కావేరి, మీరిప్పుడు నాకు సహకరించకపోవచ్చు, కానీ నేను అనుకునే ఆశయం నెరవేరే వరకు నా వేట ఆగదు. సార్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. అవును కావేరి, ఈనాటి ఈ సమాజం ఇలా తయారవడానికి కారణం ఇలాంటి వారి వల్లే. అటువంటి వారి మధ్య అందంతో పాటు ఆప్యాయత, అనురాగం కలిసి ఇక్కడ మీరు ఎందుకుంటున్నారో నాకు అర్థం కావటంలా. సార్, అది అవును కావేరి, అవును కావేరి, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? అడగండి సార్, ఏంటది? దోపిడీలు, దొంగతనాలు తప్ప నీతి న్యాయం ఎరుగని ఈ మురికి కోపంలో నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కావటంలా. సార్, మరి అది చెప్పు కావేరి, చెప్పు. అసలు వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? అది ఏంటంటే సార్, మరి ఏ చెప్తే చంపేస్తారని భయమా? చావు, దానికి భయపడక చాలా రోజులవుతుందండి. అయినా చావు అనే పదం నా జీవితంలో చాలా చిన్న పదం. చావుకి నేను ఎప్పుడూ భయపడలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే నాకు చావు గురించి ఎప్పుడూ భయం లేదు సార్. ప్లీజ్, దయచేసి మీరు దేని గురించి నన్ను అడగండి. అంటే సార్, ప్లీజ్ సార్, దయచేసి మీరు నన్ను ఏం అడగొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని కలిసి అంతా వివరంగా నేనే చెప్తాను, సరేనా? ఓకే మిస్ కావేరి. అయితే సార్, మరి నేను ఇక వెళ్ళొచ్చా? మళ్ళీ కలుద్దాం. అలాగే సార్, బాయ్. కావేరి, నిన్ను చూసిన మరుక్షణం నాలో ప్రేమ. ఎంతకాలానికి ఒకటివే దొరికావు బాసు. ఏ కావేరి, ఏంటి ఈ రోజు విశేషం? ఇంత ఆనందంగా ఉన్నావు? మన బాస్ తమ్ముడిని ఆ లక్ష్మీ నరసింహ చంపేశాడంట, తెలుసా? అది ఒక విధంగా మనకు బాధాకరమైన విషయమే కదా. లేదు ప్రతాప్, నీకు తెలీదు. అసలు అతని చేతిలో మా అన్నయ్య ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నాడో తెలీదు. మా అన్నయ్య ఉసురు తగని అలా కుక్క చావు చచ్చాడు, రాస్కెల్. సరే, నువ్వు మీ అన్నయ్యని కలిసావా? లేదు ప్రతాప్,
అన్నయ్యని ఎక్కడో తీసుకెళ్ళి లక్షలకు లక్షలు పెట్టి పరిశోధన చేస్తున్నారని తెలిసింది. ఓకే కావేరి, ఎలాగైనా సరే మీ అన్న చెల్లి ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. చాలు ప్రతాప్, చాలు. ఆ ఒక్క మాట చాలు. ఇంత మంచి వార్త చెబితే ఒట్టి కౌగిలింతేనా? అయితే మరి ఇంకేం కావాలి? నా జీవితాన్ని పూజా పుష్పంగా మార్చి నీ పాదాల చెంత చేర్చాను. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు. మై డియర్ కావేరి, ఏంటి? మాటలతో నన్ను మభ్య పెట్టాలంటే కుదరదు. నాకొక చిరుకానుక ఇవ్వాల్సిందే. కానుకలు ఇవ్వటానికి నేను శ్రీమంతురాలిని కాదు, నిరుపేదని. నా ఇంటికి కాబోయే ఎవరానికి నువ్వు నిరుపేదవి ఎలా అవుతావు? అయినా నాకు కావాల్సింది కలిమితో ఇచ్చే కానుకలు కాదు, మరి చెలిమి నిండిన నీ ప్రేమతో ఇచ్చే తీయని ముద్దు. చెప్పో ప్రతాప్, నీవు రాను రాని అన్ని చెరిపి శ్రేష్ఠలే అవుతున్నాయి. ఈ వలపల రాని ప్రేమామృతం తాగి నేను చిలిపివాడిగా మారిపోతున్నాను. వెన్నెల దీపం లాంటి నీ చల్లని చిరునవ్వు ఎదలో ఎలలో నిద్రిస్తున్నా నా వలపుల కోరికను తట్టి లేపుతుంది. అభినవ రతీదేవి లాంటి నీ రూపం నా మనసులో మల్లెలు చల్లి పడతాయి. నన్ను ఉల్లాసపరుస్తుంది. నీ వలపుల జలపాతంలో తడిచి నీ వలపుల్లో నిండి తరించిపోవాలనేది నా కోరిక ప్రతాప్. ప్రతాప్, కావేరి, ప్రతాప్. కావేరి, మరీ అమ్మమ్మ కబుర్లు చెప్పకు. మన కుర్రతనంతో వెర్రెక్కిపోతున్న ప్రేమికులం. సింపుల్ గా చిన్న ముద్దు ఇవ్వడానికే నన్ను 30 తిప్పలు పెట్టావే. రేపు శోభనం రోజున నన్ను పొస్తులు పడుకోబెడతావో ఏమో. ఏయ్ ప్రతాప్, మరి ఇంత చిలిపిగా మాట్లాడకు ప్రతాప్. ఇలా మాట్లాడమంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? నా వలపుల కౌగిలిలో నీకు ప్రేమ సంఖ్యలు వేస్తే ఎలా వెళ్ళగలవు? అదే కదా వచ్చింది. నీ తీయని మాటలతో నన్ను కట్టి పడేశావు. నీ కౌగిలింతల్లో నన్ను బంధించావు. ఇక నుంచి వెళ్ళాలని ఎంత ప్రయత్నించకున్నా వెళ్ళలేకపోతున్నాను. కావేరి, ప్రతాప్, నా కౌగిలిలో కరిగిపోయి ప్రణయ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని నీకు కోరికనే ఉంది. కానీ బయటపడితే బాగుండదేమోనని బెట్టు చేస్తున్నావు కదూ? లేదు లేదు, అదేం కాదులేమ్మా. ఇంకేందమ్మా? అంతేలేమ్మా. చెప్పు. నీ వలపుల జలపాతంలో తడిచి నీ తనువులో కౌగిలింతల్లో బందీని కావాలి ప్రతాప్. ఐ లవ్ యూ ప్రతాప్. ఐ టు లవ్ యూ కావేరి. ఐ లవ్ యూ ప్రతాప్. ఐ టు లవ్ యూ. తహతహలాడుతుంది. షేమిడి కమిషనర్ గారు నాతో ఏదో చెప్పాలని సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు. కావేరి, ఇది కళా నిజమా? నిజమే. షేమిటో చాలా చాలా ఆరాటపడుతున్నారు. ఏంటో చెప్పొచ్చు కదా. చిరునవ్వులు చిందిస్తావా? చిత్తి నుండి లేచొస్తా. మరో జన్మకు అవకాశం ఇస్తే ఈ క్షణమే మరణిస్తా. హలో మిస్టర్ ప్రతాప్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నా పేరు రాణా. స్నేహం చేస్తే సైలెన్సర్ ఇచ్చే తుపాకీ లాంటి వాడిని, పాపం వస్తే బ్లాస్టింగ్ అయ్యే బాంబు లాంటి వాడిని. ఈ బాబు లాంటి వాడు కూడా నాకు సలాం కొట్టి నా ముందు గులామయ్యారు. నా ముందు డబ్బాలు కొడితే అడ్రస్ లేకుండా పోతావు. నా దెబ్బకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఎందరో మనగాళ్ళు అబ్బా అన్నారు. కానీ నన్ను దెబ్బతీసే మనగడక పుట్టలేదు. నీలాంటి చోట చేతులు ఓడిపోయాయి. దత్తమ్మన కను సైకిల్తో కాలాంతికి నేతం చేసే కర్కోటకుడని నా ముందు కోతలకు వస్తే కోతలు కోయటానికి నేను కోటిపల్లి సంతలో ఏటి చేపలు అమ్ముకున్న వెర్రివాడనుకుంటున్నావా? ఉన్న చోటు నుండి కదలకుండా మనిషిని పిలిచేగల సత్తాన్న ఒక్క మగాడివైనా అశోక చక్రవర్తి అయినా ఈ ప్రతాప్ ముందుకు వచ్చిన తర్వాత మామూలు మనిషిగా మాట్లాడాలి. వినయంతో నిలబడే విషయం చెప్పాలి. దేవుడు ముందు కూడా తల వంచిన దానవుడిరా నేను. నాకు కావాలనుకున్న దాన్ని
ఏదైనా పొగరగా పొందాలనుకుంటా కానీ అర్జించడం అలవాటు లేని వాడిని. నా ముందు పగర చూపించిన వాడు ఎవడు కూడా బ్రతికి బట్ట కట్టలేదు. బట్ట పగల హత్య చేసి అది హత్య కాదు, ఆత్మహత్యనే హైకోర్టులో లాయర్ చేత సాక్ష్యం చెప్పించగలను. నా కెపాసిటీ ఏంటో తెలియక రెచ్చిపోతున్నావు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే భూస్థాపించేస్తా. ఎప్పుడు ఎదుటి వాడిని తక్కువ అంచనా ఎక్కువ దెబ్బ తింటావు. అంతటి మోనుగాడివా? నా సత్తా చూడాలని సరదా కూడా చెప్పు. ఈ భవనం మొత్తం 3 నిమిషాలు మొక్కలు చేస్తా. నీ మాటల దాటికి కోటల బీటులో వాడుతుందని భ్రమపడుతున్నావా లేక నన్నే భయపెడుతున్నావా? భయపెట్టడం లేదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏ విషయంలో? ఆ కాలనీ ప్రజలు ఖాళీ చేసే విషయంలో. అది నా ఇష్టం. ఇదే నీ నిర్ణయం అయితే ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలవు. అయితే ఆపుగా చూస్తా. ఇక్కడ నన్ను ఓడించి అక్కడ ఆ కాలనీ ప్రజలు ఖాళీ చేయించు. అయితే ఓకే. అయితే రా. Ah!